నమస్కారం ఇది సంగతికి స్వాగతం. కని విని ఎరగని ప్రకృతి భీభత్సం, సమీప చరిత్రలో ఎక్కడా లేని రీతిలో జల ప్రకోపం, వాటికి తోడు చండ ప్రచండ ఈదురుగాలులు, క్షణక్షణ ఉత్కంఠ రేపిన హుద్హుద్ తీరం దాటుతూ మిగిల్చిన మహా కష్టమిది. 4 జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. హోరుగాళ్ల ధాటికి సర్వం నేలమట్టమయ్యాయి. రాకాశాలలు అంతెత్తున తీరంపైకి దూసుకుని వచ్చాయి. ఊహించని స్థాయి నష్టం చేశాయి. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఇదే కన్నీటి చిత్రం. తుపాను తీరాన్ని తాకి తీరం దాటిన విశాఖ జిల్లా పరిస్థితి అయితే మరీ దయనీయం. నగరం అల్లకల్లోలమైంది. అసలు గండం గడిచి గుండెదడ తగ్గినా పోతూ పోతూ అది చేసిన గాయాలెప్పటికీ మానుతాయో చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వ యంత్రాంగం, అప్రమత్త ప్రజల సహకారంతో భారీ ప్రాణనష్టం తప్పినా ఈ అల్లకల్లోలం రేపిన అలజడి మాత్రం అంత ఇంత కాదు. గండం గడిచింది, హుద్హుద్ తీరం దాటింది. అది సృష్టించిన భీభత్సానికి మాత్రం విశాఖ నగరం, ఆ జిల్లాల్లో ప్రాంతాలు చిగురుటాకులా వణికాయి. కనుచూపు మేరలో అంతటా పెనుతుపాను పంజా విసిరింది. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని రీతిలో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన విలయ హోరు హుద్హుద్ తీరం దాటిన కొన్ని గంటల వరకు తీవ్రస్థాయిలో కొనసాగింది. ఎక్కడి వారక్కడే ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమనేలా చేసింది. చెట్లు, స్తంభాలు, హోర్డింగ్లు ఇలా ప్రతిదీ నేలమట్టమయ్యాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ రాకపోకలు స్తంభించాయి. ఉక్కు నగరం చరిత్రలో దశాబ్దాలుగా కనీ విని ఎరగని రీతిలో దెబ్బతీసింది. మహావిశాఖ నగరం నుంచి జిల్లా మొత్తం ఎక్కడ చూసినా ఇదే విధ్వంసం. హుద్హుద్ పెను తుపాను సృష్టించిన కనీ విని ఎరగని భీభత్సం. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరుచుకుపడిపోయాయి. ఈదురుగాలులకు భారీ వర్షాలతోడే రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. తీర ప్రాంతంలో రక్షణ గోడలు, చాలా చోట్ల విగ్రహాలు నేలకూలాయి. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్లకు బీటలు, భవంతులు భూమిలోకి కుంగిపోవడం వంటి ఊహించని ఘటనలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. తీరం దాటే సమయంలో హుద్హుద్ విశాఖకు చేసిన నష్టం అంచనా వేయడానికే ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేని పరిస్థితి. హుద్హుద్ పెను తుపాను విశాఖ జిల్లా మొత్తాన్ని కకావికలం చేసింది. అనేక ప్రాంతాల్లో 20 నుంచి 50, 60 అడుగుల వరకు సముద్రం ముందుకు చొచ్చుకొచ్చి అల్లకల్లోలంగా సృష్టించింది. ఇళ్ల పైకప్పులు, హోర్డింగులు ఎగిరిపోయాయి. సెల్ సిగ్నళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడి మొబైల్ ఫోన్లు పనిచేయని పరిస్థితి నెలకొంది. విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంతో పాటు అనేక చోట్ల జనావాసాల్లో భవంతుల తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. వర్షపు నీరు ప్రవేశించడంతో నేవీ అధికారులు రాడార్ కేంద్రాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. తుపాను హెచ్చరికల కేంద్రానికి రాడార్ కేంద్రంతో సంబంధాలు నిలిచిపోయాయి. తుపాను తీరం దాటాక కాస్త తెరిపించినా వర్షం మళ్లీ జోరుగా కురుస్తోంది. మరికొన్ని గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. చెట్లే కాదు, బోల్డ్ రేక్ చెట్లు అయిపోయాయి. 3వ ఫ్లోర్ ఏముంది, ఎప్పుడు చూడలేదు ఇలాంటి తుఫాను. 77 సంవత్సరాలు తుఫాను ఎప్పుడు చూడలేదు. దారుణమైన గాలులు ఉన్నాయి. ఎలా ఉంది పరిస్థితి? సిటీ మొత్తం ఎలా ఉంది? సిటీ మొత్తం చాలా భయంకరంగా ఉందండి. ప్రతి ఏరియా చెట్లు, గాలి విపరీతంగా ఉంది. బయటికి రావడానికి చాలా భయంకరంగా ఉంది. ఇది ఎన్నడూ లేదు. ఫస్ట్ వైజాగ్ ఇది ఫస్ట్ టైం నేను చూడడం. అది చాలా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా ఈ స్థాయిలో గాలి కానీ వర్షం కానీ? ఏమీ లేదండి. నేను వైజాగ్ 30 years అవుతుంది. ఇంతవరకు ఇలాంటి ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం నేను చూడడం. చాలా భయంకరంగా ఉంది. భయంగా వస్తుంటారు. ప్రధానంగా విశాఖ నగరానికి తుపాను చేసిన నష్టం అంతా ఇంత కాదు. రోడ్లపై ఎక్కడ చూసినా కూలిన చెట్లు, స్తంభాలే. గెడ్డలు, కొండచర్యల అంచున ఉన్న మురికివాడలు, కచ్చా ఇళ్లు,
గుడారాలు ఈదురుగాళ్లకు నామరూపాలు లేకుండా పోయాయి. పైకప్పులు పైకే ఎగిరిపోయాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి తుపాను గాలులు మరింత తీవ్రంగా విశాఖ నగరంపై విరుచుకుపడ్డాయి. తెల్లవారుజాము నుంచి దాదాపు 12 గంటల పాటు ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా చేశాయి. విశాఖ నగరం కైలాసగిరి కొండ వద్ద తీరాన్ని తాకి యలమంచిలి మండలం పూడిమడక వద్ద తీరం దాటిన తుపాను తడిపి ముద్ద చేసింది. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినట్లు వీచిన ప్రచండ గాలులకు వాణిజ్య హోర్డింగ్లు అన్ని రోడ్లపైకి కూలాయి. భారీ గాలులకు వర్షం కూడా తోడై 20 లక్షల పైగా ఉన్న విశాఖ జనాభా అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయినా ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం ఇళ్లపై విరుచుకుపడుతుందోనని భయం గుప్పిట కాలం వెళ్లదీశారు. రాకపోకలు నిలిపివేయడంతో 16వ జాతీయ రహదారి మొత్తం నిర్మానుష్యంగా మారింది. రహదారిపై వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ముందు జాగ్రత్తగా శనివారం సాయంత్రం నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయడం, సెల్ టవర్లు దెబ్బతినడంతో సమాచార వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. మొబైల్ సేవలు నిలిచిపోయాయి. విశాఖలో నావికాదళ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతింది. ఏదో ఇంటికాడ అనలేక బయటకు వచ్చానండి. ఈ డాబాగట్ట పెద్ద చెట్లు పడిపోయానండి. వర్షం చాలా ఘోరంగా ఉన్నా సార్. వర్షం గాలి వీళ్ళు చెట్లన్నీ పడిపోయానండి. బస్సులు అయితే ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయాను. డాబాగట్ట చాలా బస్సులు అయిపోయినాయి. అక్కడ 10 బస్సుల దాకా ఆగిపోయాను. ఆగిపోయి అటు వెళ్ళిపోయి మళ్ళీ అట్ల అయితే కావాలి పెద్ద చెట్టు పడిపోయిందండి. ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలతో భారీ ప్రాణనష్టం తప్పినప్పటికీ ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో 2 మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు జనజీవనం స్తంభించి నిత్యావసరాల కోసం కూడా ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే తీరం అంతా అల్లకల్లోలంగా మారడంతో శనివారం నుంచి అన్ని బీచ్లలో నిషేధాజ్ఞలు విధించారు. అంతేగాక పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ప్రజలు బయటకు రావద్దన్న అధికారుల హెచ్చరికలు మరింత నష్టాన్ని తగ్గించాయి. నగర పరిధిలో 26, గ్రామీణంలో 43 సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభావిత ప్రాంతాల వారిని ముందుగానే అక్కడికి తరలించారు. రైల్వే స్టేషన్ లో అనే ప్రాంతాలను చాలా మంది చెట్లు బీచ్ పడిపోయి ఉన్నాయి, పోస్ట్ పడిపోయి ఉన్నాయి. ఎటు వెళ్ళాక అందరూ ఇక్కడే ఉండిపోయేవాళ్ళు. విశాఖపట్నం జిల్లాలోని మొత్తం 11 తీర ప్రాంత మండలాల్లో దాదాపు ఇదే పరిస్థితి. విశాఖ మహానగరంతో పాటు ఆనందపురం, పరవాడ, భీమిలి, పెదగంట్యాడ మండలాలు, గ్రామీణంలోని అచ్యుతాపురం, యలమంచిలి, నక్కపల్లి, రాంబిల్లి, ఎస్ రాయవరం, పాయకరావుపేట మండలాల్లోని 132 కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతం అంతటా అలజడి కొనసాగింది. రాకాశీలల తాకిడితో అడుగుల మేర సముద్రం ముందుకు రావడంతో మత్స్యకార గ్రామాలన్నీ దాదాపుగా ఖాళీ చేయించారు. జాతీయ రహదారిపై రాకపోకలు నిషేధంతో పాటు విమానాలు, రైల్వే సేవలు రద్దు చేయడంతో ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. వారికి సాయం అందించేందుకు ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్మెన్, పోలీస్ యంత్రాంగం అనుక్షణం అప్రమత్తతో వ్యవహరించారు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మత్స్యకార పల్లెలు మాత్రం తుపాను కారణంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. వేల వలలు ఇసుకలో కూరుకుని పోయి తెప్పలు కొట్టుకుని పోయిన వారి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. విశాఖ హార్బర్లోనూ ప్రహరీ కుప్పకూలిన కారణంగా జట్టి గట్టుపైకి సముద్ర పరలు ఎగిసిపడ్డాయి. ఇవేగాక వ్యవసాయ పంటలు తీవ్రంగా నష్టపోయాయి. అరటి, చెరకు వంటివి నేల కరుచుకుపోయాయి. ఉద్యాన పంటలు నీట మునిగి పనికిరాకుండా పోయాయి. ఇక నగరాల నుంచి గ్రామాల వరకు చిన్న చిన్న వ్యాపారులు, రోడ్ల పక్కన బడ్డీ కొట్టుల్లాంటి వారి తీవ్ర నష్టం జరిగినట్లు అంచనా. మరికొన్ని ప్రాంతాల్లో ప్రాణభయంతో బిగుసుకుపోయిన వృద్ధులను స్థానిక యువకులు సురక్షిత ప్రాంతాలకు తీసుకుని వెళ్లారు. చాలా ఘోరంగా ఉంది, కానీ ఇక్కడ చాలా వర్షం, సునామీ కూడా చాలా ఎక్కువ ఉంది, కానీ చాలా ఘోరంగా ఉంది. ఇది నిన్న రాత్రి నుంచి చాలా విపరీతమైన వర్షం కురుస్తుందండి. ఇక్కడ ఎవరు సహాయం చేయడానికి కూడా ఎవరు కనిపించలేదు. ఇక్కడ చేపల వాళ్ళ తాలూకు బోట్లు మొత్తం పూర్తిగా దెబ్బతినిపోయే వాళ్ళు బతుకుపోయినట్టే. నిజానికి 2010లో జల్, 2011లో లైలా, 2012లో నీలం మొదలుకొని 2013లో పైలిన్, ఇప్పుడు హుదుహుదు వరకు విశాఖకు ప్రకృతి విపత్తులు కొత్తేం కాదు. ఏటా ఏదో ఒక తుపాను విశాఖ జిల్లాపై విరుచుకుపడుతూనే ఉంది. విరామం లేకుండా ముప్పేట దాడి చేస్తూ ప్రజలను తీవ్రంగా నష్టపరుస్తోంది. నేటి విలయం మాత్రం గతంలో ఎన్నడూ చూడని రీతిలో అల్లకల్లోను సృష్టించింది. జనావాసాలు, కార్లు, ద్విచక్ర వాహనాల వంటి వ్యక్తిగత ప్రయాణ సాధనాలు సరిచేసుకోలేనంతగా నష్టపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విలయం తీవ్రత తగ్గిన తర్వాత చూస్తే విశాఖ రూపురేఖలే గుర్తుపట్టనంతగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. విశాఖ నగరం జిల్లా వ్యాప్తంగా హుదుహు సృష్టించిన బీభత్సంపై ఇది ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మాత్రమే. మొత్తం నష్టం అంచనాలు తేలాలంటే మాత్రం పరిస్థితులు పూర్తిగా చక్కబడాల్సిందే.
హుద్హుద్ ప్రచండ రూపం కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో భారీ బీభత్సం సృష్టించింది. తుపాను ప్రభావంతో 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులకు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలో చిగురుటాకులా వణికిపోయాయి. ఎగిరిన ఇంటి కప్పులు, పడిపోయిన హోర్డింగులు, నేలకొరిగిన చెట్లతో ఉత్తరాంధ్ర అంతటా ఎటు చూసినా విధ్వంసపు ఆనవాళ్లే దర్శనమిస్తున్నాయి. అస్తవ్యస్తమైన సమాచార వ్యవస్థ, విద్యుత్ సరఫరా నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోయింది. ఫలితం తుపాను గండం గట్టెక్కిన ప్రస్తుతం ముంచుకొస్తున్న వానముప్పును తలుచుకుంటూ జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఒడిశాలో భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. హుద్హుద్ దాదాపు తూర్పు తీరమంతా పంజా విసిరింది. అనుకున్నట్లుగానే విశాఖ తీరంలోనే తీరాన్ని దాటి పెను విధ్వంసాన్ని మోసుకొచ్చింది. తుపాను ప్రభావం వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినా కొంతమేర ఆస్తి నష్టం మాత్రం తప్పలేదు. ముందస్తుగానే లక్షలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగినా ఎగసిపడిన రాకాసి అలలతో మత్స్యకారుల ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. అనేక ప్రాంతాల్లో బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. హుద్హుద్ ధాటికి శ్రీకాకుళం జిల్లా మొత్తం అతలకుతలమైంది. భీకర గాలులు పెను భీభత్సాన్ని సృష్టించగా వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 100 కిలోమీటర్ల వేగంతో వచ్చిన భారీ గాలులకు ఏళ్లనాటి భారీ వృక్షాలు పడిపోయాయి. వందలాది విద్యుత్ స్తంభాలు సైతం విరిగిపడి సరఫరా వ్యవస్థను దెబ్బతీసింది. డే అండ్ నైట్ కూడలి, 7 రోడ్ల కూడలి, రామలక్ష్మణ కూడలి లాంటి ప్రధాన రహదారులపై హోర్డింగ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కవిటి మండలం ఇద్దివానిపల్లెలోకి సముద్రపు నీరు ప్రవహించింది. లావేరు మండలం శృంగవరపుకోట నియోజకవర్గంలో అనేక చెట్లు, వందలాది విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో మొక్కజొన్న, అరటి, బొప్పాయి, కొబ్బరి, పత్తి పంటకు నష్టం వాటిల్లింది. సంతబొమ్మాళి మండలం గంటపేటలో చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. చూడండి, సంవత్సరము మా సభలో మా బోట్లు పోయేవి 15 లక్షల రూపాయలు ఆస్తులు పోయేవి. ఎంతవరకు ప్రభుత్వం మాకి ఏ సాగం ఏది చేయలేదు. మాకు 6-7 ప్రాంతాల వర్షం బీభత్సం కారణం వల్ల ఏమైందంటే మొత్తం రేకులు, ఫ్యాన్లు అన్నీ ఖరాబ్ అయిపోయి దాదాపు ₹1,00,000 వరకు లాస్ వచ్చిందంటే. ఎందుకంటే మేము బతుకెరువు గురించి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టుకుని బతుకెరువు గురించి ఆలోచించాం. మీరా విజయనగరం జిల్లాలోనూ ఇదే కన్నీటి చిత్రం. నేల కొరిగిన చెట్లు, విరిగిపోయిన స్తంభాలు, నిలిచిపోయిన రవాణా. విజయనగరంలో అంతటా ఇవే దృశ్యాలు కనిపించాయి. 100 ఏళ్ల మహావృక్షాలను సైతం ప్రకృతి వైపరీత్యం పెకిలించి వేసింది. విజయనగరం, పూసపాటిరేగ, నెల్లిమర్ల ప్రధాన రహదారులపై చెట్లు కూలి రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోవడంతో అనేక ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. సెల్ టవర్ కూలి సమాచార వ్యవస్థ స్తంభించింది. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో కొంతమేర నష్టాన్ని తగ్గించినట్లయింది. ప్రధానంగా మత్స్యకార గ్రామాలను కోలుకోలేని దెబ్బతీసింది. ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోవడంతో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింది. గవరపాలెం వద్ద ఉధృతంగా గెడ్డ ప్రవహిస్తుండటంతో కొత్త వలస, సబ్బవరం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకునేలా ఉన్నాం. ఎక్కడెక్కడ చెట్లు, స్తంభాలు ఇరుబడిపోయి ఆటో వెళ్దామంటే ఆటో తిరగబడిపోతున్నాయి. అసలు ఇక్కడి నుంచి మేము బయటపడతామా లేదన్న భయాందోళనలో ఉన్నాం. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి తుఫాన్ చూడలేదు. మోరోవర్ ఇక్కడ ఒక ఆపరేషన్ కోసం వచ్చాం. మా రిలేటివ్ ఆపరేషన్ కూడా పోస్ట్ పోన్ చేశారు. హాస్పిటల్లో కూడా నీరు వచ్చేసింది. బాగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి సార్. తూర్పుగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాల్లో హుద్హుద్ అంతులేని నష్టాన్ని మిగిల్చింది. తుపాను తీరం దాటే సమయంలో వీచిన ప్రచండ గాలులకు తుని, తొండంగి, అడ్డతీగల ప్రాంతాల్లో చెట్లు విరగడంతో పాటు విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు నేల కొరిగాయి. ఎగసి పడుతున్న అలలతో ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలల ఉధృతితో బీచ్ రోడ్డు ధ్వంసమైంది. కోనాపాపాపేటలో తీర ప్రాంతం కోతకు గురైంది. మత్స్యకారుల ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీర ప్రాంతాలైన సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ పోలవరం మండలాల్లో ప్రకృతి వైపరీత్యం జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ వరద సముద్రం కొట్టి దాటొచ్చేస్తుందండి. ఇంట్ల మీదకి ఎగరేస్తుందండి. ఈ పిల్లల్ని అట్టుకొని అంత ఏకపోయి పెరిగేస్తున్నామండి. పోటు ఎక్కువ వచ్చేస్తుందండి. తెల్లవారు నిద్ర లేకుండా ఉన్నామండి. ప్రతి ఒక్కరు ఇక్కడ అల్లిపోయి పిల్లలతో అందులతో తిని గొట్టి ఎదురు వచ్చింది. మామూలుగా పిల్లలతో మామూలుగా నాని పిల్లలు ఉన్నాయండి. బాగా ఎక్కువ అయిపోయి భయం వేసి చందలు ఆడేవాళ్ళండి.
పరిస్థితి ఇప్పుడు కూడా మాకు భయంగా ఉందండి. పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షంతో జనజీవనానికి అంతరాయం కలిగించినా ఎలాంటి నష్టం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను ప్రభావంతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హుద్హుద్ గుంటూరుపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. హుద్హుద్ ఆంధ్రప్రదేశ్లోనే తీరాన్ని తాకడంతో ఒడిశాపై కొంతమేర ప్రభావం తగ్గింది. తుపాను వల్ల ఒడిశాలో 2 మృతి చెందారు. గాలుల ప్రభావం అంతగా లేకపోయినప్పటికీ దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మల్కన్గిరి, కోరాపుట్, కొంధమాల్, రాయ్గఢ్, గంజాం, ఖుర్దా, గజపతి, పురి, రాయ్గఢ్ జిల్లాల్లో తుపాను జనజీవనాన్ని దెబ్బతీసింది. ఒడిశా సర్కారు ముందస్తుగా 600కు పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 68,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. జాతీయ విపత్తు నిర్వహణ సహా రాష్ట్ర ప్రభుత్వ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్రచండ వేగంతో తూర్పు కోస్తా తీరంపై విరుచుకుపడిన హుద్హుద్ ధాటి నుంచి ప్రాణాన్ని కాపాడటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తలు భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని తప్పించాయి. మొదట్నుంచి ఏ ఒక్కరి ప్రాణాన్ని కోల్పోకుండా గండ నుంచి గట్టెక్కాలన్న ప్రభుత్వ సంకల్పం సానుకూల ఫలితాలు సాధించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగిస్తూ సహాయక చర్యల్లో పాల్గొన్న అధికార యంత్రాంగం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి సుమారు 1,00,000 మందికి పైగా తీర ప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. హుద్హుద్ తుపాను మొత్తం 4 జిల్లాల్లోని 44 మండలాల్లో 320 గ్రామాలపై పెను ప్రభావం చూపిందని, మొత్తం 1,35,262 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వం వెల్లడించింది. ఆ మేరకు 223 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిలో ఆహారం, తాగునీరు అందిస్తున్నట్లు వివరించింది. అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా 6 హెలికాప్టర్లు, 56 బోట్లు అందుబాటులో ఉంచామన్న ప్రభుత్వం 24 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని తెలిపింది. బాధితులకు సహాయ చర్యలు అందించేందుకు 155 వైద్య శిబిరాలను సైతం ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. విశాఖలోని పునరావాస కేంద్రాలకు తూర్పుగోదావరి జిల్లా నుంచి 1,00,000 ఆహార పొట్లాలు తరలించారు. విశాఖ నగరంలో తీరాన్ని తాకి అల్లకల్లోలం సృష్టించిన తుపాను బారి నుంచి తీర ప్రాంతంలోని నష్టాన్ని నివారించడంలో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తీవ్రంగా శ్రమించాయి. జిల్లా నుంచి సుమారు 30,000 మందికి పైగా తీర ప్రాంత వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది. ఆ మేరకు అనకపల్లి, నర్సీపట్నం, విశాఖపట్నంలో సహాయక చర్యలు ఏర్పాట్లు చేసింది. విశాఖ నగరం అంతటా విద్యుత్ సరఫరాను నిలిపివేయడము ప్రాణ నష్టాన్ని జరగకుండా చూడటంలో కీలకమైంది. అయితే నగరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నందున దాన్ని పునరుద్ధరించడంపై ఆ శాఖ అధికారులు ముందస్తుగానే చర్యలు చేపట్టారు. ఆ మేరకు అన్ని డివిజన్లలోని ఉన్నతాధికారుల్ని ఆ ప్రాంతాల ప్రత్యేక అధికారులుగా నియమించింది. విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు అవసరమైన పరికరాలు, స్తంభాలు, తీగలు, ఇతర సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకుంది. గాలుల తీవ్రతకు విద్యుత్ తీగలపై పడే చెట్లను తొలగించేందుకు 43 క్రేన్లు సహా 100 ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచింది. ఇక తుపాను తీరం దాటిన పూడిమడక జిల్లాలోని అత్యధిక జనాభా కలిగిన ప్రాంతమన్న విషయాన్ని గుర్తించిన అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లతో మొదట్నుంచి అప్రమత్తంగా వ్యవహరించింది. ఫలితంగా తుపాను అక్కడ్నుంచే తీరం దాటినా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అరికట్టగలిగారు. ఈ గ్రామం పరిధిలో 160 మంది ఆర్మీ బలగాలు సహా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కు చెందిన మరో 140 మందిని మోహరింపజేశారు. వీరితో పాటు స్థానిక పోలీసులు, అధికారులు ఇలా 500 మందిని ఈ గ్రామంలో అత్యవసర సహాయక చర్యలు చేపట్టడానికి అందుబాటులో ఉంచారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో రవాణా మార్గాలను పూర్తిగా నిలిపివేశారు. దక్షిణ మధ్య రైల్వే అనేక రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. రాజమండ్రి, విశాఖ మధ్య షెల్టర్ కోసం 55 ఖాళీ కోచ్లను సైతం రైల్వే శాఖ అందుబాటులో ఉంచింది. తుపాను తీవ్రత గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్కు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. విశాఖ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అక్కడి ప్రజలకు అండగా ఉంటానన్న చంద్రబాబు సహాయక చర్యల్లో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని చెప్పారు. ఆ డేటా మాకు అప్డేట్ చేస్తే మేము ఆటోమేటిక్ సింక్రనైజ్ చేస్తాం. ఇక్కడ 2 ఉన్నాయి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక మెకానిజం. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దీనికి కానీ మీరు
అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా మాకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఎన్ఆర్ఎస్ఏ డేటాకి ఇంటిగ్రేట్ చేసి మీరు కూడా రియల్ టైంలో చూసుకోవచ్చు. చెట్టు ఎక్కడ పడిపోయిందంటే ఆ చెట్టు ఎక్కడ పడిపోయిందో ఆ లొకేషన్ స్టిక్ వెళ్తుంది. ఇప్పుడు మనం అందరం అక్కడికి రీచ్ కావాలి, లాస్ట్ పాయింట్కి రీచ్ కావాలంటే కాలేం, కానీ సమాచారంతో మనం రీచ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమాచారాన్ని తీసుకొని ఎంతమంది పని చేయాలి, ఎంత తొందరగా చేయగలుగుతాం, మనం చేసుకునే అవకాశం ఉంటుంది. తుపాను గండ నుంచి ప్రజల్ని గట్టెక్కించిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు తదుపరి చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఆ దిశగా తుపాను నష్టాన్ని వీలైనంత త్వరగా అంచనా వేయాలని భావిస్తోంది. ఆ మేరకు ఎవరికి వారు తమకు జరిగిన ఆస్తి నష్టాన్ని నేరుగా ప్రభుత్వానికి తెలియజేసే ఏర్పాట్లు చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆస్తి నష్టానికి సంబంధించి ఛాయాచిత్రాలను, వీడియోలను ప్రభుత్వానికి పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ప్రభుత్వం ఒక యాప్ను రూపొందించిందన్న ఆయన ప్రజలు ftp/bhuvanftp.nrsc.gov.in వెబ్ లింక్ ను డౌన్లోడ్ చేసుకుని ఆస్తి నష్టం వివరాలను తెలపాలని కోరారు. దానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ HUD అని తెలిపారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.